క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు ధ్యానించుకుందాము. దేవాలయంలో యేసు. కొంతకాలము తర్వాత ప్రతిష్ఠిత పండుగ వచ్చింది. దేవాలయంలో ఒక భాగమైన సొలొమోను మండపములో యేసు నడుచుచుండెను. ఆయన క్రీస్తా కాదా అని స్పష్టంగా చెప్పమని యూదులు యేసుని అడిగారు. బహుశా కొంతమంది విశ్వసించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇతరులు ఆయనను మాటలతో చిక్కించుకోవడానికి ఊరకనే ప్రయత్నిస్తున్నారు. ఆయన క్రీస్తు మెస్సయ్య అని చెబితే తనను రాజుగా చేసుకునేందుకు రోమా ప్రభుత్వము ఆయనను పట్టుకుంటుంది. ఆయన నేను మెస్సయ్యను కాను అని చెబితే జనసమూహములు ఆయనను వెంబడించడం మానేస్తారు. యేసు ఏ విధముగా చెప్పినప్పటికీ అది ఆయన శత్రువులకు లాభకరముగా ఉన్నది. మీతో చెప్పి తిని అని జవాబిచ్చాడు. యేసు సమరయ స్త్రీతో తానెవరో చెప్పాడు. యోహాను సువార్త 4:26లో. గ్రుడ్డివానితో కూడా తానెవరో చెప్పాడు. యోహాను సువార్త 9వ అధ్యాయము 35 నుంచి 37 వచనాలు. ఆ సమయంలో కొంతమంది యూదులు బహుశా విని ఉండవచ్చు. ఆయన యూదులతో కూడా చెప్పాడు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అని చెప్పాడు. యోహాను 8:58లో. తనంతట తానే నేను కుమారుడునని అనగా దేవుని కుమారుడునని మెస్సయ్యనని ఎన్నో విధాలుగా యేసు వివరించాడు. అయితే యూదులు ఆయనను నమ్మలేదు. యేసు చేసిన సూచన క్రియలను చూచి కూడా నమ్మలేదు. ఆయన సూచక క్రియలు యేసే క్రీస్తని ఓ గుర్తుగా నిరూపించినవి. ఆ సూచక క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే యూదులు చాలా మట్టుకు ఆత్మీయంగా గ్రుడ్డివారుగా ఉన్నారు. యూదులు ఆయన యందు విశ్వసించలేదు. ఎందుకంటే వారు యేసు గొర్రెలు కాదు. యేసును వారు ఎరగరు. ఆయన స్వరమును వారు గుర్తుపట్టలేదు. విశ్వాస వరమును పుచ్చుకోవడానికి వారు దేవునిచే ఎన్నుకొనబడలేదు. యోహాను సువార్త 6:37 వచనంలో. యూదులు యేసు గొర్రెలు కాకపోతే వారు ఎవరు గొర్రెలు? వారు సాతాను గొర్రెలే. 2 మందలున్నవి. ఒకటి క్రీస్తు మంద, రెండవది సాతాను మంద. నీవు ఏ మందకు చెందావు? మనము క్రీస్తు మందకు చెందితే ఆయన స్వరము వింటాము. యేసు తన గొర్రెలను ఎరుగును, నా గొర్రెలు నన్ను ఎరుగును అంటే ఈ గొర్రెలకు కాపరి మీద సంపూర్ణ విశ్వాసం ఉన్నది. తన గొర్రెలకు నిత్య జీవమునిస్తాడు. ఆయన దానిని భవిష్యత్తులో ఇవ్వడమే కాక ఇప్పుడు కూడా ఇస్తున్నాడు. ఆయన తన గొర్రెలకు సంపూర్ణ సంరక్షణ ఇస్తున్నాడు. మనలను జీవితంలోని అన్ని విపత్తుల నుండి కాపాడుతాడని దీని అర్థం కాదు. ఈ లోక సంబంధమైన కష్టములు ఎలాంటివైనా మన ప్రాణమును మన ఆత్మను భద్రపరుస్తాడు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని అన్నాడు. ప్రధాన కాపరి తన బలమైన చేతితో మనలను పట్టుకుంటాడు. సాతాను ఆయన చేతిలో నుండి లాగడానికి ప్రయత్నించినను క్రీస్తు మనలను మరింత గట్టిగా పట్టుకుంటాడు. యోహాను సువార్త 4:4 ప్రకారంగా.
మన రక్షణ మనమెంత బలముగా క్రీస్తుని పట్టుకొని ఉన్నామన్న దానిపై ఆధారపడదు కానీ ఎంత గట్టిగా మనల్ని క్రీస్తు పట్టుకొని ఉన్నాడన్న దానిపై ఆధారపడి ఉంటుంది. క్రీస్తు చేతిలో నుండి ఎటువంటి దుష్టశక్తి అయినా మనలను అపహరించలేదు. ఎందుకంటే మనలను దేవుడు క్రీస్తుకు ఇచ్చాడు. యోహాను సువార్త 6:37 ప్రకారంగా దుష్టశక్తులన్నిటికంటే దేవుడు అధిక బలం కలవాడు. ఆయన గొర్రెలలో దేనినైనా పోగొట్టుకొనకుండుట దేవుని చిత్తమై ఉన్నది. యూదులు అడిగిన ప్రశ్నకు యేసు తన చివరి సమాధానం ఇచ్చాడు. నీవు క్రీస్తువేనా అని యూదులు ఆయనను ప్రశ్నించారు. అయితే క్రీస్తు ఈ విధంగా వారితో చెప్పాడు. ఆయన కేవలము మెస్సయ్య మాత్రమే కాదు, తాను దేవుడునని చెప్పాడు. యోహాను సువార్త 1:1 ప్రకారంగా నిజమైన మెస్సయ్య దేవుడే. నేనును తండ్రిను ఏకమై ఉన్నాము. ఈ సువార్తలోనూ మిగిలిన 3 సువార్తలలోనూ క్రీస్తు చేసిన బోధలన్నిటికీ ఈ మాటలు పునాది అయి ఉన్నవి. యూదులు నమ్మిక విడిచలేదు. కారణము వారు మనుషుడైన యేసును మాత్రమే చూశారు. దీనమైన బీదవానిగా, ఒక వడ్రంగి వాని కుమారునిగా, గలిలియ కొండ ప్రాంతము నుండి వచ్చిన వానిగా చూశారు. అయితే ఈ యేసు మానవ మాత్రుడే కాక సాక్షాత్తు దేవుడై ఉన్నాడు. ఈయన దేవుని ఏకైక నిజ అవతారము. మనము క్రీస్తు వైపు చూసినప్పుడు అవిశ్వాసులైన యూదులు చేసిన తప్పు మనము చేయకూడదు. వారు యేసులో కేవలము మనిషిని మాత్రమే చూశారు కానీ దేవుని చూడలేకపోయారు. మనము యూదుల వలె ఆత్మీయముగా గుడ్డివారిగా ఉండక నిత్యజీవం పొందే అవకాశాలను పోగొట్టుకొనక యుండునట్లు ప్రార్థిద్దాము. ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలి ప్రేమతో ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు విధేయత వందనాలు చెల్లించుకొంచున్నాము. తండ్రి, గడిచిన కాలం ప్రేమ మీ కృపలో మమ్మల్ని కాచి కాపాడారు. మీకు స్తోత్రాలు. ఈ దినం ఇచ్చిన వాక్య భాగం బట్టి మీకు స్తోత్రాలు. ఇది ధ్యానించున్న నాయన ప్రేమ, మీ యొక్క విశ్వాసాలను ప్రేమ నీ ఆత్మలో వర్ధిల్లుటకు తండ్రి కృప చూపించండి. వాక్యానుసహితమైనటువంటి జీవితం జీవించుటకు తండ్రి వారిని ప్రేమ నీ ఆత్మలో అభిషేకించి బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినం ప్రేమ తండ్రి నా దేవ, ఏదైతే ప్రేమ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నా దేవ మీకు స్తోత్రాలు. నాయన ఆ మాటల్లో ప్రేమ జీవం ఉంది తండ్రి. ఆ జీవం మాకు వెలుగుగా ఉన్నది ప్రేమ తండ్రి. ఆ వెలుగులో ప్రేమ మేము ప్రయాణించుటకు, ఆ వెలుగులో నాయన ప్రేమ మా యొక్క నడవడికను సరి చేసుకొని మీరు అక్కడ పర్యంతరం వరకు తండ్రి ఈ భూమి మీద మీకు సాక్షులుగా జీవించాలి. అటువంటి కృప మాకు అనుగ్రహించమని, దినమంతట్లో ప్రేమని కాపుదలు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ మనవులు అడిగి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.